నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఫీజు బకాయిలు ఉన్నాయో ఇప్పటికీ చెల్లించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లించాలంటూ జనసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్కే సాగర్ గారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎట్లా చూస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లలో డబ్బులు ఇస్తామని చెప్తా ఉంది. దాదాపు 10,000 నుంచి 11,000 కోట్ల వరకు కూడా అప్పు ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు అది మేమేం చేయలేము, కానీ ఇప్పటి నుంచి మేము పిల్లలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తామని చెప్తా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? 3 సంవత్సరాలు మీకు గుర్తురాలి విద్యార్థులు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళు లాఠీ ఛార్జ్ గుర్తులేదా? వాళ్ళకి కేసులు గుర్తులేవా? 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు వేస్తే ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? మీరు దిగిపోయిన తర్వాత కంప్లీట్ అవుద్దా? ఏం మాట్లాడుతున్నారు? ఈ డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి చేయాలి. ఈ పాటికి ఇంత ఇబ్బంది పెడతారా? 13 సంవత్సరాలు అయింది. తెలంగాణ విద్యార్థి భవిష్యత్తుని ఇంకా తొక్కుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు తెలంగాణ సమాజాన్ని ఇంకా తొక్కుతూనే ఉండాలి. మీరు అదే అడుగుతున్నాను. మేము 13 సంవత్సరాలు తెలంగాణ సాధించుకొని 13 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ తప్పు చేసిందని కదా ఈ గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చింది. ఇంకా మీరు 3 సంవత్సరాల తర్వాత కూడా మేము చేస్తాం బిగుతాం అంటే ఎలా? సో ఇప్పటికీ అంటే ప్రభుత్వం అడుగుతున్నటువంటి వారు ఎవరైతే మొన్నటిదాకా విద్యార్థులను వెంట వేసుకొని అడిగినటువంటి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళని కూడా మీరు తెలంగాణలో కాదు, మీరు ఆంధ్రాలో పదవిని పొంది అక్కడ అనుభవిస్తున్నారు కాబట్టి అక్కడ పోయి అడగండి, అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితులు ఎట్లున్నాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి మతలేని మాటల గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. కానీ మిమ్మల్ని ఎన్నుకుంది పక్క రాష్ట్రం గురించి మాట్లాడడానిక? మీకు ఓట్లేసి గెలిపించి తెలంగాణ ప్రజలు పక్క రాష్ట్రంలో అది చేయట్లేదు, ఇక్కడ చేయట్లేదు, అక్కడ చేయాలని చెప్పుకోవడానిక? వాళ్ళ మేనిఫెస్టో వేరు, నీ మేనిఫెస్టో వేరు. నువ్వు అమలు చేసిన మేనిఫెస్టోలే కదా దీనిలో ఉంది. నువ్వు అమలు చేసిన మేనిఫెస్టోనే కదా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అండ్ తులం బంగారం ఉంది, అండ్ మహాలక్ష్మి పథకం ఉంది, నిరుద్యోగ భృతి ఉంది, స్కూటీలు ఉన్నాయి, బంద్ ఉన్నాయి కదా. ఒక్కటైనా చేస్తున్నావు. నువ్వు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేసి వాళ్ళు అది చేయట్లేదు. నీకెందుకే పక్క రాష్ట్రం గురించి? నీ రాష్ట్రం గురించి నువ్వు చూసుకోవచ్చు కదా. నిన్ను ఎక్కడో పెడితే, నేను తీసుకెళ్ళి ఎక్కడో ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెడితే నన్ను కోసుకొని తింటారా, వండుకొని తింటారా? నా దగ్గర కోసిన డబ్బులు ఉన్నాయి. ఇదా ఇంకెన్ని సంవత్సరాలు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంకా అరే ఇప్పుడు నువ్వు ఫైట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు వేరు. ఈ ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు ప్రజలకు చేయాల్సిన అన్నీ చేయగల కెపాసిటీ ఉండి ఏది ప్రియారిటీ ఉందో దాన్ని తీసుకోవాలి. కానీ పక్క రాష్ట్రం మీద ఆ రాష్ట్రం మీద కంపేర్ చేసుకుంటూ వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళు చాలా ప్రగతి పదంలో నడుస్తున్నారు. మీరేం చేస్తున్నారు? కూలగొడుతున్నారు. మరి ఇక్కడైంది 2 సంవత్సరాలు కట్టగలరు మిగతా? తెలియదా మనకి? సో ఇవన్నీ చేతగాని మాటలు వద్దు. వెంటనే విద్యార్థి భవిష్యత్తులతో ఆడుకోవద్దు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరు ఉన్నారో వారందరినీ కూర్చోబెట్టుకొని నేను విద్యాశాఖకి ఏం అన్యాయం చేసినా, నేనేం అన్యాయం చేసినా చెప్పండి, నేను విద్యాశాఖకి న్యాయం చేయలేదా? ఒకవేళ న్యాయం చేయకపోతే మీరే ఒక కొత్త విద్యాశాఖ మంత్రిని ప్రతిపాదించండి, ఆయన అపాయింట్ చేస్తా అంటూ కూడా నేను విద్యాశాఖకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన, పిల్లలకు భోజనం అందిస్తా ఉన్నా, ఉదయం పూట మధ్యాహ్నం పూట అందిస్తా ఉన్నా, వారికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా నేను తక్షణమే చేస్తా ఉన్నా కాబట్టి నన్నెందుకు వ్యతిరేకిస్తా ఉన్నారని అంటా ఉన్నారు. నీకు ఉదయం భోజనము మధ్యాహ్నం భోజనం కాదండి. వాళ్ళు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి చదువు ముఖ్యం. భోజనంతో పాటు చదువు కూడా ముఖ్యంగా. భోజనం ఒకటే కాదు కదా విద్య అంటే. వాళ్ళకి ఉన్నత విద్యకు అవకాశం ఏంటి బాబు అంటే అన్ని చేస్తున్నా మీరే విద్యాశాఖ మంత్రి ఇవ్వండి అంటే నేను అదే అంటున్నాను. మీకు మినిమం లేదు. విద్యాశాఖలో ఏది ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి, ఎలాంటి ఇంప్లిమెంట్ చేయాలనేది లేకపోతే మీరు అందరూ కాంపిటీషన్ కూర్చొని మార్చుకొని ఇచ్చేయండి. ఇన్ని రోజుల నుంచి ఎందుకు పెట్టుకున్నారు? 2.5-3 సంవత్సరాల నుంచి ఇంకా పదవి ఇంకా 2 సంవత్సరాలు అంటే ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఈ టైంలో నాకు మేలుకు వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది. సడన్గా కళ్ళలోంచి లేచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మాటలు. సో మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ ధర్నా ద్వారా, ఈ దీక్ష ద్వారా? డిమాండ్ ఏముందండి? వాళ్ళ మనస్సాక్షి ఆలోచించండి. మీరు మనస్సాక్షితో ఆలోచించి వాళ్ళకి ఏం చేయాలో. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారో చూస్తారు కదా. సర్టిఫికెట్లు లేకపోయినా, ఉన్నత విద్యకి వెళ్ళిపోయినా, అలాంటప్పుడు అమలు చేయండి. మీ మంత్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఇబ్బంది పడతారు వాళ్ళ స్కూల్లో ఉంటే. మీరైతే గవర్నమెంట్ స్కూల్లో ఉండరు, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే తెలుస్తుంది కదా. అలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఫుల్ఫిల్ చేసి వాళ్ళని దేశం మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి, ఉద్యోగ అవకాశం ఇవ్వాలి. కానీ 13 సంవత్సరాలు కూడా ఇంకా వాళ్ళని తొక్కి ఏం సాధిస్తారు మీరు తెలంగాణకి? సో ఇప్పుడు విద్యార్థులు గతంలో అక్కడ పోరాడినటువంటి పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు పోలీస్ కానిస్టేబుల్ కోసం కూడా పోరాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి 7,000 పోస్టులు మాత్రమే వేసింది. ఇప్పటికీ విద్యార్థులు అక్కడ ఎంట్రీని అద్దాగో ఇప్పటికీ ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో విద్యార్థుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి కూడా అంత బాగాలేవు. సో నిరుద్యోగుల కోసం కూడా జనసేన పార్టీ ఏమన్నా కార్యాచరణ చేపట్టబోతా ఉందా? 100% నిరుద్యోగుల పక్షాన ఉంటాము. మీకు మరొకసారి తెలియజేసినట్టే పాపం తగులుతుందండి, నిరుద్యోగుల ఉత్సవం తగులుతుంది. ఎందుకంటే నిరుద్యోగులు తలుచుకుంటేనే ఈ ప్రభుత్వం వచ్చింది. మీరు కూడా అలానే బిహేవ్ చేస్తే
వాళ్ళ పాపం తగ్గదు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి పోలేక, తల్లిదండ్రులకు మొహం చూపించలేక, ఎక్కడో గుళ్ళో ప్రసాదాలు తిరిగి, ఎవరో ఫ్రెండ్ రూమ్లో బతుకుతూ, ఉద్యోగం వచ్చిందని అబద్ధాలు చెప్తూ, నెలకు వాళ్ళకి పంపించలేక, వీళ్ళు సర్వే అవ్వలేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళని ఇంకా మీరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెళ్ళిళ్ళు లేవు, భవిష్యత్తు లేదు, ఇంకెంతకాలం ఉపయోగపడతారు? మీకు కనబడట్లేదు ఇవన్నీ. మీరు మాత్రం మీ 4-5 పోటీలు పెట్టుకుంటారు, 4 జాబులు పెట్టుకుంటారుగా, 4 శాఖలు పెట్టుకుంటారు. వాళ్ళకు ఉద్యోగం లేదు, చదువు లేదు. అంటే ఇంకో 10-20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి అలా భవిష్యత్తును చంపేసి మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని? సో ఈ రోజుకి ఫీజుల బకాయిలు విడుదల చేయకుండా, విద్యార్థులకు సర్టిఫికేట్ లేకుండా కాలేజ్ యాజమాన్యాలు ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. మిగతా డబ్బు, ఆ లక్షల రూపాయల డబ్బు కట్టిన తర్వాత సర్టిఫికేట్ తీసుకున్నాను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాయి. విద్యార్థులు పై చదువులు చదువుకోలేక, మానసికంగా ఇబ్బంది పడుతూ, ఉద్యోగాలకు వెళ్ళలేక కూడా చాలా కుంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయట్లేదు. సో కోర్టు కూడా తిడతా ఉంది. గతంలో 2 సార్లు తిట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు. కోర్టు తిట్టినా స్పందించకపోతే ఇక లాస్ట్కు విద్యార్థులు తలుచుకుంటే చెప్పాను కదా, అగ్గితో తలగోకున్నట్టు ఉంటుంది. తర్వాత వాళ్ళ ప్రభుత్వాలు ఎలాంటి సిచ్యులో ఉంటాయో అందరికి తెలుసు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా? భవిష్యత్ కార్యాచరణ జనం పక్షాన జనసేన నిలబడుతుంది. తెలంగాణ ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై వాళ్ళకు మీరు ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్ళ పక్షాన పోరాడుతుంది. మేము పదవుల కోసం రాలేదు, ప్రజల పక్షాన ప్రశ్నించడానికి వచ్చాం. సో మేము నిలబడతాం. ఇది ఆర్కే సాయి గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఈ ఫీజులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే విద్యార్థులను పట్టించుకోవట్లేదు. సో విద్యార్థులు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో వారి కోసం చివరి వరకు పోరాడతాం. సో చివరి వరకు వారికి కావాల్సినటువంటి 11,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 11,000 కోట్లు వచ్చేంత వరకు కూడా పోరాడతామంటూ కూడా జనసేన పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రానున్నటువంటి రోజులు ఏం చెప్తుంది, ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మరి త్వరగా చెల్లిస్తుందా లేదా కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ఇందిరా పార్క్, హైదరాబాద్.